హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందన. ఇవాళ వీడియోలో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అండి. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 39,000 రూపీస్ శాలరీ అనమాట. ఇవి టోటల్గా గవర్నమెంట్ జాబ్స్. ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, ఎటువంటి ఫీజు కూడా పే చేయకుండా చక్కగా అయితే ఇంటర్వ్యూ త్రూగా అనమాట సెలెక్ట్ చేస్తారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మహిళలు నెక్స్ట్ పురుషులు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ జాబ్స్కి. సో ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ జాబ్ వచ్చేసి బీడీఎస్ వాళ్ళైతే రిలీజ్ చేశారండి. బీడీఎస్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ నుంచి అయితే ఈ జాబ్ అప్లికేషన్ అనేది వచ్చిందనమాట. సో ఎలా అప్లై చేయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఎలాగ ఉంటుందని వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ సంబంధించి అనమాట. మనకి ఏ వేకెన్సీస్ ఉన్నాయి చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 20 ఉన్నాయన్నమాట. సో మనకి ఈ జాబ్స్కి వాకిన్ ఇంటర్వ్యూ త్రూగా తీస్తారనమాట. అదేవిధంగా ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నేమ్ ఇచ్చారు, BDLindia.in అని. దాంట్లోకి వెళ్ళి మనం ఈ నోటిఫికేషన్ పూర్తిగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ రెమ్యూనరేషన్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఫస్ట్ ఇయర్లో మనకు 30,000 పర్ మంత్ ఇస్తారు. సెకండ్ ఇయర్కి ఒక 3,000 ఎక్స్టెన్షన్, మన థర్డ్ ఇయర్కి ఇంకో 3,000 ఎక్స్టెన్షన్ అనమాట. అలా ఫోర్త్ ఇయర్ కూడా ఇంకో 3,000 ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి అడిషనల్ ఛార్జెస్ కింద కూడా ఒక 10,000 కూడా ఎక్స్ట్రా అయితే అమౌంట్ అనేది వాళ్ళు పే చేస్తారనమాట. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, అప్లై చేసుకొని. నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనమాట. 60 కంటే ఎక్కువ, 60 అని ఉండొచ్చు లేదా 60 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు BE ఆర్ బీటెక్, BSc ఇంజనీరింగ్ లేదా ఇంటిగ్రేటెడ్ ME, MTech అయితే చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో వాళ్ళు క్లారిటీగా మెన్షన్ అయితే చేశారనమాట. 60% ఎలాగైనా అగ్రిగేట్ మార్క్స్ అనేవి ఉండాలన్నమాట ఇందులో జాయిన్ అవ్వాలంటే. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఇవన్నీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్స్ ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా అర్హులే అనమాట. కంప్యూటర్ సైన్స్లో అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అర్హులు అనమాట ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే మాత్రం దీన్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డీటెయిల్ వేకెన్సీస్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్కి వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ప్రాజెక్ట్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఏజ్ చూసుకుంటే 5/7/2026 నాటికి అనమాట. మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా అకాడమిక్ టీచింగ్, ఇంటర్న్షిప్ లేదా ప్రాజెక్ట్ వర్క్ అనుభవం కూడా తప్పకుండా ఉండాలి అనేది అంటున్నారు. నెక్స్ట్ మనం ఏజ్ విషయానికి వస్తే 5/7/2026 నాటికల్లా జనరల్ వారికి అయితే 28 ఇయర్స్ ఉండాలి. OBC NCL వాళ్ళకైతే 31 ఇయర్స్, SC ST వాళ్ళకైతే 33 ఇయర్స్, PWBD వాళ్ళకైతే వాళ్ళకి అదనంగా 10 సంవత్సరాల వయసు సడలింపు అనేది ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంటర్వ్యూ త్రూగా అనమాట ఈ జాబ్స్కి అయితే మనకి సెలెక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ అనేది యాక్చువల్లీ మనకి ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాదే, కాకపోతే ఇంటర్వ్యూ అనేది మనకి బెంగళూరులో అనమాట జరుగుతుంది.
సో, మనకిక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ సెలక్షన్ క్రైటీరియా అండ్ వెయిటేజెస్ అలౌటెడ్ ఆర్ ఫాలోస్ అనేసి ఇచ్చారు. అగ్రిగేట్ మార్క్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మనకి మన క్వాలిఫికేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని 75 మార్క్స్ వెయిటేజ్ తీస్తారనమాట అందులో. నెక్స్ట్ అదే విధంగా ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే మాత్రం దానికి ఎక్స్‌ట్రా 10 మార్క్స్ ఇస్తారనమాట. ఇంటర్వ్యూ మార్క్స్ 15 మార్క్స్ బేస్ చేసుకొని ఓవరాల్ 100 మార్క్స్‌కనమాట మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకిక్కడ ఒక ఫామ్ అనేది ఇచ్చారు కదా! ఈ ఫామ్‌ని కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. డౌన్‌లోడ్ చేసుకొని ఇందులో మనకి ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నిటిని ఫిలప్ చేసుకోవాలి. ఫిలప్ చేసుకున్న తర్వాత ఇక్కడ అటెస్టెడ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా! ఇక్కడ మనం ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోనైతే అటెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. టోటల్‌గా ఇవన్నీ ఫిలప్ చేయాలి. ఈ ఫామ్‌నైతే ఫ్రెండ్స్ మనం బీడీఎల్ ఇండియా .inలోకి వెళ్ళనమాట. హెచ్ఆర్ రిక్రూట్మెంట్ విభాగంలో బయోడేటా ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోననమాట. అనెక్షర్ 1లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇచ్చున్నారు అనెక్షర్ 1 అని దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని టోటల్‌గా మొత్తం అన్నిటిని క్యాపిటల్ లెటర్స్‌లో అయితే ఫిలప్ చేయాలనమాట. తర్వాత మన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తర్వాత ధృవీకరించిన ఫోటో కాపీలన్నీ సిద్ధం చేసుకోవాలి. 6 నెల 6 లేదా 6 నెల 7 డేట్ ఉదయం 9 లోపు అనమాట బెంగుళూరులోని ఇంటర్వ్యూ వేదికైతే చేరుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే అనుమతించరు కాబట్టి సమయానికి ముందే మనమైతే అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు తీసుకెళ్లాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు, మన డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అన్ని మార్క్ షీట్లు, సర్టిఫికేట్లు, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, ఒకవేళ మీరు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే 3 నెలల పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పీఎఫ్ స్టేట్మెంట్ అయినా, నెక్స్ట్ మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళమో మన కులం సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మనం వెయిటేజ్ అనేది మీకు ముందుగా చెప్పాను కదా! మనకి ఓవరాల్‌గా అయితే 60% మార్కులైతే రావాలి ఫ్రెండ్స్. ఈ 100 మార్క్స్‌కనమాట. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే కొంచెం తక్కువనమాట. అంటే మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే కొంత సడలింపు అనేది ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ అనేది 5/27 అయితే రిలీజ్ చేశారనమాట. సో వాకిన్ ఇంటర్వ్యూ అనేది 6 నెలల 6 కానీ లేదంటే 6 నెలల 7లో ఉంటుంది. అవి మనకి ఇంటర్వ్యూకి మాత్రం చేరుకోవాలి ఉదయం 9 నుంచి 2 గంటల లోపలనమాట. సో ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేసి 1 సంవత్సరం అనుభవం ఉన్న అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో తప్పకుండా ఆన్లైన్లో అప్లికేషన్ లేకపోవడం వల్ల అనమాట నేరుగా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవచ్చు. సో తప్పకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇప్పుడు నేను ఏమేమి చెప్పానో ఆ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని వెళ్ళండి. వెళ్ళి అప్లై చేసుకోండి. చక్కగా జాబ్ వచ్చేటట్లుగా ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.